ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవ, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడ, గడిచిన వారమంతా మీ యొక్క మహిమగల రెక్కల చాటున మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన మన ప్రభువా, ఇక్కడ కూడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల్లో భద్రపరిచినందుకు మరొకసారి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి తండ్రి, మీరు ఇచ్చిన యొక్క గొప్ప సమయంలో వాక్య భాగాన్ని తండ్రి మేము ధ్యానం చేసుకొనిచుండగా ఆత్మీయమైన సహాయం చేసి ప్రతి ఒక్కరిని మీ కృపలో మీ కాపుదల్లో భద్రపరచుమని, మీ మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించుమని, మీ మాటలు గొప్పగా ఫలింపచేయమని క్రీస్తు ప్రభు పేట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభు యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మూల వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త మూడవ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. దేవుడు ఎంతో ప్రేమించెను. చాలా దేవుడు లోకము ప్రేమ, దేవుడు లోకము ప్రేమ, ఈ మూడు విషయాలను మనము ఆలోచన చేద్దాం. దేవుడు కనబడడు, ప్రేమ కనబడదు, లోకం కనబడుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, అతి సున్నితమైన సందేశం. ప్రపంచం ఈనాడు దేవుడు కనబడుట లేడు కనుక దేవుని ప్రేమను గుర్తించకుండా, దేవుని కష్టాన్ని మరచి దేవునికి దూరంగా ఉండటానికి అనేకులు ఈనాడు పరుగులు తీస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అందరికీ ఆకాశంలో రోజు కనబడి చేతిలో బెత్తం పట్టుకొని ఉంటే అందరూ గజ గజ గజగా వణికేవారు. కానీ దేవుడు కనబడడు. దేవుని ప్రేమ ప్రపంచం అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోయింది. అందుకే దేవుడు ఏం చేశారంటే, ఎలాగైనా నా ప్రేమను తెలుసుకోనకపోతారా అని తల్లిని తండ్రిని ఇచ్చాడు. దేవుడు తల్లిని తండ్రిని మన ముందు పెట్టాడు. అమ్మ నాన్న తన పిల్లలకు ప్రేమను పంచుతారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల నుండి ప్రేమను పొందుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో లేదా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి తల్లిదండ్రుల నుండి ప్రేమను పొందుకుంటారు. దానికి రేట్ అంటూ ఏముండదు, ఫ్రీ. బాగా అర్థం కావాలంటే అమ్మ చేసే పనికి రేటు లేదు. అమ్మ చేసే చాకరీకి విల కట్టలేము. పొట్టింది మొదలుకొని పిల్లోడిని చేతిలో ఊయల ఊపుతూ ఆల్మోస్ట్ ఆల్ పెరిగి పెద్దయ్యేంత వరకు కూడా ప్రేమను అమ్మ పంచుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఏమీ ఆశించని ప్రేమ. అర్థం కావడానికి చెప్తా ఉన్నా. దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే ముందుగా తల్లిదండ్రుల ప్రేమ అర్థం కావాలి. 9 నెలలు కడుపులో మోసిన తర్వాత ఆ బాబును వాడు పెరిగి పెద్దయ్యేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతుంది అమ్మ. ఆల్మోస్ట్ ఆల్ తల్లి ఒడి అంతా కూడా ప్రతి ఒక్కరికి వాష్రూమ్గా మిగిలిపోతుంది చరిత్రలో. చిన్నపిల్లలు తల్లి మీదనే పాస్ పోస్తారు లేదా మోషన్ చేస్తారు. తల్లి కాళ్ళపై బాతింగ్ చేస్తారు.
చాలామంది స్త్రీలు వారి కాళ్ళపైన పిల్లలను బోరులో పడుకోబెట్టి స్నానం చేయిస్తారు. ఇకపోతే వారి మురికి గుడ్డలన్నీ ఈ అరచేతులతో ఉతికి పెడతారు. తిన్న ఇంగిలి కంచాలన్నీ కూడా ఈ అరచేతితో తల్లి అమ్మ కడిగి పెడుతుంది. దేనికి రేటు ఉండదు. బయట హోటల్ దగ్గర పోయేసి ఇడ్లీ తింటే 50 రూపాయలు, భోజనం చేస్తే 150 రూపాయలు, అన్నిటికీ బయట రేటు ఉంటుంది. కానీ అమ్మ చేసే సేవకు రేటు లేదు. దానికి గల కారణం ఏంటంటే ప్రేమ. వెలకట్టలేనిది ప్రేమ. పెరిగి పెద్దయి ఒకవేళ తల్లి బ్రతికుంటే అమ్మమ్మగానో నాన్నమ్మగానో మిగిలినా ఆ రోజు కూడా ఏదో పని చేస్తూనే ఉంటుంది. నాకెందుకులే వీడి సంసారం, నాకెందుకు వీడి గోల్ అనుకోదు ఏ అమ్మ. చాలామంది మీరు బామ్మలు చూడండి, ఏదో పని చేస్తూనే ఉంటారు. నా పిల్లల పిల్లలు అని పిల్లల పిల్లలకు కూడా చాలామంది అమ్మమ్మలు నాన్నమ్మలు సేవలు చేస్తూ ఉంటారు. ఆ సేవకు మీనింగ్ ఏంటంటే ప్రేమ. ఆ సేవకు పరమార్థం ఏంటంటే ప్రేమ. సేవకు నిర్వచనం ఏంటి? ప్రేమ. ఇకపోతే తల్లి తెర ముందు ఉంటుంది, తండ్రి తెర వెనుక ఉంటాడు. తల్లి తెర ముందు ఉంటుంది, తండ్రి తెర వెనుక ఉంటాడు. మీ మురికి గుడ్డలు అన్నీ ఉతకాలంటే రిన్ సోప్ కావాలి. ఆ రిన్ సోప్ తీసుకొచ్చేది డాడీ అయితే ఉతికేది మీ అమ్మ. ప్రేమ ఏం చేస్తుంది? పని చేసి పెడుతుంది. ప్రేమ పని చేస్తుంది. ఇంట్లో పిల్లలను చూస్తూ అమ్మ, ఇంట్లో పిల్లలను చూస్తూ నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ, మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న, మీరంటే మాకు ఎనలేని ప్రేమ కన్నా అని ఏమీ చేసి పెట్టకపోతే దాన్ని ప్రేమ అంటారా? ఇంట్లో మమ్మీ కూర్చొని టీవీ చూస్తూ మీరంటే చాలా ఇష్టం అమ్మాయి అంటుంది. ఒక ఇడ్లీ కూడా చేసి పెట్టదు, ఒక దోశ చేసి పెట్టదు, కమ్మటి కూరలు వండి పెట్టదు. కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి, అబ్బాయి నువ్వంటే చాలా ఇష్టం రే అంటుంది. కానీ వాడి మురికి గుడ్డలు ఉతికి పెట్టదు, వాడికి కమ్మటి వంట చేసి పెట్టదు. దాన్ని ప్రేమ అంటారా చెప్పండి? ప్రేమ అంటే ఏంటి? అడగక ముందే అన్నీ చేసి పెట్టేది ప్రేమ. అందరికంటే ఉదయం లేసేది ఇంట్లో అమ్మే. ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళేటప్పుడు డాడీ లేస్తాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళింది మొదలుకొని కాలేజీలకు పోయి వచ్చేంత వరకు కూడా తల్లి తండ్రి చేసే సేవ అమోఘమైనది, అద్భుతమైనది. ఆ సేవను బట్టి పిల్లలు ఏమంటారు? మా అమ్మ నాన్న వారి ప్రేమ చాలా గొప్పది అని ఒకరితో ఒకరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. మా మమ్మీ డాడీకి మేమంటే చాలా ఇష్టం. ఎందుకు? అడగగానే వాచ్ కొని పెట్టారు, అడగగానే బైక్ కొనిచ్చారు, అడగగానే కారు కొని పెట్టారు, అడగగానే మంచి మంచి బట్టలు కొనిచ్చారు అని పిల్లలు చెప్పుకోవడానికి గల కారణం ఏంటి? సాహసం, త్యాగం. వాటి రిజల్టే ప్రేమ. తల్లి తండ్రి కనబడి పిల్లలకు చేసి పెట్టి పిల్లల ప్రేమను పొందుకుంటున్నారు ఈనాడు. అయితే ఈ విశ్వాన్ని దేవుడు చేశాడు అని చాలామందికి తెలియదు. నాస్తికులుగా మిగిలిపోతూ ఉన్నారు చదువుకున్న సమాజం. శ్వాస పీల్చుకుంటున్నామంటే మరి దేవుడు ప్రాణవాయువుని ఇచ్చాడు కదా. లైటింగ్ను మనం అనుభవిస్తున్నామంటే దేవుడు సూర్యుడిని ఇచ్చాడు కదా. కడుపు నిండా తింటున్నామంటే దేవుడు నీవేం తింటావో అవన్నీ దేవుడు సిద్ధపరిచాడు కదా. దేవుడు కనబడుట లేడు అని దేవుడు లేడు అనుకోవడం అవివేకం. చాలామంది తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. కొందరు ఫారిన్లో ఉంటారు, కొందరు ఇండియాలో ఉంటారు. ఎక్కడ ఉన్నా వారి త్యాగం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. తండ్రి ఒకవేళ ఫారిన్కి వెళితే తన కష్టమంతా ఇంటికి పంపుతూనే ఉంటాడు.
అంతేగాని డాడీ లేడని మాత్రం కాదు, ఎక్కడో ఉన్నాడు. కొందరు మమ్మీస్ ఫారిన్లో ఉంటారు, డాడీస్ ఇండియాలో ఉంటారు. ఆ మమ్మీ రెక్కల కష్టమంతా ఇండియాకి పంపుతుంది. అంత మాత్రాన మమ్మీ లేదు అని కాదు. మమ్మీ కనబడకపోతే మమ్మీ లేదా? డాడీ కనబడకపోతే డాడీ లేడా? వారి డబ్బంతా మీకు పంపుతున్నారు కదా. దానికి కారణం ఏంటి? ప్రేమ. దానికి కారణమే ప్రేమ. దేవుడు ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని ప్రియ బిడ్డలారా, లోకము అనగానే మనుషులు అనుకుంటారు, మమ్మల్ని కాదు అనుకుంటారు. లోకం అంటే మనమే. దేవుడు లోకమును ప్రేమించాడు అనుకుంటారు. లోకం అంటే ఏంటి మన భాషలో? ఎడారులు, సముద్రాలు, జలపాతాలు, మంచు కొండలు, అడవులు కదా. ఇది కాదు లోకమంటే. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. లోకం అంటే మనం. దేవుడు ఎవరిని ప్రేమించాడంట? దేవుడు మనుషులను ఎంతో ప్రేమించను. దేవుడు మనుషులను ఎంత ప్రేమించాడంట? ఎంతో ప్రేమించాడు అని దేవుడు అద్భుతంగా రాయించాడు. దేవుడు కనబడకుండా ఉన్నాడని లేడనుకుంటే పొరపాటే. దేవుడు కనపడితే తెలుస్తుంది నీకు దేవుడి సంగతి ఏంటో. దేవుడు నీకు కనపడాల్సిన అవసరం లేదు. ఒక టైం వస్తుంది కదా, దేనికే కానీ ఒక టైం వస్తుంది. ఆ టైంలో తప్పకుండా కనబడతాడు. కొందరు ఫారిన్కి వెళ్ళి ఇండియా రావడానికి చాలా కష్టపడతారు. 5 years 10 years అక్కడే ఉంటారు, కానీ డబ్బులు పంపుతూ ఉంటారు. అంత మాత్రాన డాడీ లేడని కాదు. ఓ టైం వస్తుంది, ఆ వీసా ఎక్స్పైర్ అవుతుంది, అప్పుడు డాడీ వస్తాడు కదా. మనం కూడా దేవుణ్ణి చూస్తాం ఎప్పుడు? మనం ఎక్స్పైర్ అయినప్పుడు. అర్థమవుతుందా? మనం ఎక్స్పైర్ అయినప్పుడు దేవుడు కనబడతాడు. దేవుడా నువ్వు ఉన్నావా? నేను ఎక్కడ పోయాను బిడ్డ? నా రెక్కల కష్టమే కదా నీవంతా అనుభవించావు. నా రెక్కల కష్టమే కదా నీవు అనుభవించావు. తెర వెనుక ఉన్నాడు దేవుడు. డాడీ తెర వెనుక ఉంటాడు. తెర ముందు ఎవరు ఉంటారు? స్క్రీన్ ముందు అమ్మ ఉంటే, స్క్రీన్ వెనుకలు ఎవరు ఉంటారు? డాడీ. దేవుడు ఎప్పుడు ఎక్కడున్నాడు? తెర వెనుక ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16. దయచేసి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేడు, ఎవడునూ చూడనేరడు. దేవుడిని ఈ మనిషి చూడలేడు. ఎప్పుడు చూస్తాడు? ఈ మనిషి ఆత్మగా మారిపోవాలి తిరిగి. అనగా ముందే చెప్పాను కదా, వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత స్వదేశానికి వస్తారు కదా. ఈ ఎక్స్పైరీ కావాలి. బాడీ ఎక్స్పైర్ అయితే దేవుడు కనబడతాడు. అర్థమవుతుందా? తెర వెనుక ఉన్న దేవుడు ఎలా ఉన్నాడట? సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని వెలుగు. మనం కళ్ళు చూడలేవు, ఈ కళ్ళు దేవుణ్ణి చూడలేవు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు. దీన్ని బట్టి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడా? అవును, అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరు అతన్ని చూడరా? ఎస్, ఆయనను చూడలేరు. దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థమైంది? దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. తెర వెనుక ఉండి మరి దేవుడి రెక్కల కష్టమంతా మనం అనుభవిస్తున్నాం కదా ఈరోజు. దేవుడు తన రెక్కల కష్టమంతా మనకిచ్చాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము
వర్స్ 8, 8వ వచనము. మునిపే అడగక మునిపే మీకు మీకు అక్కరగా మీకు అక్కరగా నున్నవేవో నున్నవేవో ఆయనకు తెలియను. దేవుడు మీ తండ్రి తెర వెనుక ఉన్నాడు కదా, మీకు కనపడడు కదా దేవుడు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మీరు అడగక మునిపే దేవుడు ఏం చేశాడు చెప్పండి? అడగక మునిపే అన్నీ ఇచ్చాడు. దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు గ్రహించాలి. అడగక మునిపే ఎంత బాగా రాయించాడు దేవుడు. మీరు అడగక మునిపే ప్రపంచ జనాభా 780 కోట్లు, అనేక మంది పిల్లలు దేవుడికి రకరకాల రుచులు అడుగుతారు, అన్నీ పెట్టాడు. రకరకాల టేస్ట్లు ఉంటాయి చాలామందికి, అన్నీ ఉంచాడు. రకరకాల రంగులు కావాలి నా పిల్లలకు, ఓకే ఏ రంగు కావాలి నీకు తీసుకో. నాకు పలానా రంగు కావాలంటే రంగు ఉంటుంది, నాకు పలానా టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ దేవుడు పెట్టాడు. నాకు పలానా ఇది అక్కరగా ఉందంటే దేవుడు నీకు అడుగుతావని తెలిసి దేవుడు ఏం చేశాడు? సిద్ధంగా ఉంచాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ భాషలో చెప్పాలంటే మీకు డీమార్ట్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎవరైనా డీమార్ట్ ఎప్పటికీ ఫ్రీ, పోయేసి తీసేసుకోండి అమ్మాయి, బిల్లు కట్టనక్కర్లేదు, పేమెంట్ అక్కర్లేదు, కార్డు ఇస్తాను పోండి. డీమార్ట్ పోతారో పోండి, మెట్రోకు వెళ్తారో వెళ్ళండి, విజయ సూపర్ మార్కెట్కి వెళ్తారో వెళ్ళండి, అన్నీ ఫ్రీ అని మీకు ఎవరైనా కార్డు ఇస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? అమ్మమ్మ ఇంత గ్రేట్, మేమంటే ఎంత ఇష్టమో, మా డాడీకి కార్డు ఇచ్చేసాడు ఫ్రీగా. అక్కడికి వెళ్ళి నిజంగా చూస్తే అన్నీ ఉంటాయి. ఎంతమంది మనుషులు వచ్చినా తీసుకొని పోతూనే ఉంటారు. ఏనాడైనా ఓమా షార్టేజా? రోజు తింటారు అక్కడ కోడి గుడ్లు, ఎగ్స్ అంటారు, ఏనాడైనా ఎగ్స్ షార్టేజ్ వచ్చాయా? కోళ్ళు, మేకలు, గుడ్లు, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, జీలకర్ర, ఆవాలు ఎన్నెన్ని ఉన్నాయి. దేవుడు సిద్ధంగా ఉంచుతున్నాడంటే దీని వెనకాల ఎవరున్నారు? తెర వెనుక దేవుడు. మ్యాంగో సీజన్ వచ్చింది, ప్రతి ఒక్కరూ మ్యాంగోస్ తిన్నారు. ఏనాడైనా మ్యాంగోస్ షార్టేజ్గా ఉన్నాయా? కుప్పలు కుప్పలు మ్యాంగోస్, రోడ్డు మీద మొత్తం మ్యాంగోసే. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చాయి? జామకాయలు, బనానా. ఏది తింటావో నీవు అడగకముందే దేవుడు సిద్ధంగా ఉంచాడు. తెర వెనుకనే ఉంటాడు దేవుడు, ముందు ఉండడు. టైం వస్తుంది, నీకు కనపడే టైం వస్తుంది. దేవుడు లేడు అనకు, దేవుడు నేను చూస్తున్నాడు, ఇది నమ్మాల్సిందే. దేవుడు చూడకపోతే ఇంత చక్కగా ఎందుకు వస్తాయి ప్రొడక్షన్ అంతా కూడా? మ్యాంగోస్ ఇంత చక్కగా ఎందుకు రావాలి? బనానా ఎందుకు పుట్టాలి? సపోటాస్ ఎందుకు రావాలి? ఇంత ఫుడ్ అంతా ఎందుకు తయారు కావాలి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు అజమాయిషి చేస్తున్నాడు. కనుకనే ఇంత బాగుంది వెదర్. ప్రపంచ జనాభా కడుపు నింపుతున్నది దేవుడు కాదంటారు చెప్పండి? మత్తయి సువార్త 6:8 చదవండి. మత్తయి సువార్త 6:8. మీరు వారి వలె ఉండకుడి. వారి వల్ల ఉండకుడి, మీరు మీ తండ్రిని మీ తండ్రిని అడగక అడగక మునిపే మీకు మీకు అక్కరగా అక్కరగా ఉన్నవేవో ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆయనకు తెలియను. దీన్ని బట్టి దేవుడు ఎంత ప్రేమించాడు మనల్ని చెప్పండి? ఎంతో ప్రేమించాను. దేవుడు ప్రేమమయుడనే విషయాన్ని మనము చాలా సందర్భాలలో ధ్యానించుకున్నాం. ఓ అమ్మలా, ఓ డాడీలా. పిల్లలు ఎంత విసిగిచ్చినా తల్లి ఏం చేస్తుంది? సేహేజ్ చేస్తూనే ఉంటుంది కదా. అమ్మ ఏం చేస్తుంది? వంట చేసి పెడుతూనే ఉంటుంది. మీరు తిన్నా తినకపోయినా, మిగిలించకపోయినా. ఎందుకు? ప్రేమ. పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు అమ్మ ప్రేమించడానికి గల కారణం ఏంటి? నువ్వు డబ్బు ఇస్తావని కాదు, ఏదో చేసి పెడతావని, అంతకంటే కాదు. నాకు పుట్టావని,
ప్రపంచ జనాభా ఎవరికి పుట్టారు? దేవుడికి. మనమంతా దేవుడి పిల్లలం. మనమంతా దేవుడి పిల్లలం. యేసుక్రీస్తు దేవుడిని ఈ ప్రపంచానికి ఏమని పరిచయం చేశాడో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేస్తావు కదా, నీ గదిలోని నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు తలుపు వేసి వేసి రహస్యమందు రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు చూచు నీ తండ్రి దేవుడు ఏం చేస్తాడంట? చూస్తాడట. దేవుడు ఇక్కడ లేడే అనుకోవద్దు. నీకు కనపడాడు, ఆయనకు నీవు కనపడతావు. చూస్తున్నాడు, నా కుమారుడు ఏమడుగుతాడా అని చూస్తాడు. నా కుమార్తె ఏమడుగుతుందబ్బా అని దేవుడు ఏం చేస్తాడట? చూస్తాడట. దేవుడు అంటే ప్రపంచం ఏం చేసింది? దేవుడు అని దేవుడిని దూరం పెట్టింది. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? నీ తండ్రి అంటున్నాడు. దేవుడు అంటే ఎవరట? యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ ప్రపంచానికి. దేవుడు ఎవరు? నీ తండ్రి. మీ డాడీ ఎవరు చెప్పండి? దేవుడు. మీ డాడీ అంటే ఎవరు? తెర వెనుక దేవుడు. తెర ముందు డాడీ వేరే ఉన్నాడు. తెర ముందు మమ్మీ వేరే ఉంది. ఆ మమ్మీకి డాడీకి ప్రేమను నింపి, ఆ క్వాలిటీస్ అన్నీ నింపి ఈ లోకానికి పంపింది ఎవరు? దేవుడు. దేవుడు ఎవరని యేసుక్రీస్తు ప్రపంచానికి పరిచయం చేశాడు? దేవుడు అందరికీ తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనములు. ఆకాశమును ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయ దేవుడు సంపూర్తి చేశాడు. దేవుడు దేవుడు తాను చేసిన దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి సంపూర్తి చేసి తాను చేసిన తాను చేసిన తన తన పని పని అంతటి నుండి అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎలా ప్రేమించాడు? పని చేశాడు. దేవుడు ఏం చేశాడు మన కోసం? ఓ డాడీలా, ఓ మమ్మీలా దేవుడు పని చేశాడు. కనుకనే ఈ సృష్టి ఇంత చక్కగా, ఇంత అందంగా, ఇంత రమణీయంగా, ప్రతి ఒక్కరి అక్కరలు తీర్చేదిగా ఉంది సృష్టి. ఎందుకు? దేవుడు తాను చేశాడు. 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినముని ఏం చేశాడట? విశ్రమించెను. ఇంగ్లీష్లో ఏముంది? రెస్టెడా? అంటే దేవుడు రెస్ట్ తీసుకునే అంతగా అలసిపోయాడు. ఎవరి కోసం? మన కోసం. దేవుడు పని చేశాడు. ఎవరి కోసం చెప్పండి? ఆయన కోసం కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు తాను చేసిన తన పని. ఈ సృష్టి ఇంత బాగుంది, దానికి గల కారణం ఏంటి? దేవుడు నా పిల్లలు ఈ సృష్టిని అనుభవించాలని దేవుడు ఏం చేశాడు? దేవుడు పని చేశాడు. దేవుడు పని చేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఎంతగా టైర్డ్ అయి ఉంటాడు దేవుడు. ఆలోచించాలి, ఎంతగా టైర్డ్ అయిపోవాలి దేవుడు. ఆలోచించి ఆలోచించి ఏ కుమారుడికి ఏ రుచి కావాలో, ఏ అమ్మాయికి ఏ రంగు కావాలో ఎంతగా అలసిపోయి ఉంటాడు దేవుని ప్రియ బిడ్డలారా. ఆలోచించండి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. పైకి చూస్తే ఏముంటాయి? ఆకాశంలో స్టార్స్. పైకి చూసినా కూడా బోరు కొట్టదు నా పిల్లలకు. స్టార్స్ మెరుస్తూ ఉండాలి. డే టైంలో ఏముంటాయి? పైకి చూస్తే నిండుగా మేఘాలు, ఫుల్ క్లౌడ్స్. ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ వెదర్. ఆకాశాన్ని చూస్తే నా పిల్లలు సంతోషపడాలి. వెలుతురు, సూర్యుడు ఎప్పటికీ అందుబాటులో ఉండాలి. 24 అవర్స్ సూర్యుడు ఎందుకు రాడో తెలుసా మీకు? 24 అవర్స్ సూర్యుడు వస్తే నా పిల్లలు నిద్రపోవాలి కదా.
నా పిల్లలకు రెస్ట్ కావాలి కదా. దేవుడి టెక్నాలజీ ఏంటి? ఒక హాఫ్ డే లైట్, హాఫ్ డే చీకటి. ఎందుకు? నా పిల్లలకు రెస్ట్ కావాలి. ఎంతగా ఆలోచించి ఉంటాడు దేవుడు చెప్పండి. బెడ్ లైట్, డే లైట్ ఉంటుంది తెలుసా మన ఇళ్ళల్లో. డే లైట్ ఏంటి? ట్యూబ్ లైట్స్. బెడ్ లైట్ ఏంటి? జీరో బల్బు. బెడ్ లైట్ ఏంటి? విశ్వంలో మూన్. డే లైట్ ఏంటి? సన్. 24 hours దేవుడు సూర్యుని పెట్టలేడా? పెట్టగలడు. కానీ మనం అలసిపోతాం. మనకు రెస్ట్ కావాలి. నా పిల్లలు పడుకోవాలనుకున్నాడు దేవుడు. ఎంత అలసిపోయి ఉంటాడు దేవుడు. జోబ్స్ 34, యోబు గ్రంథము 34, యోబు గ్రంథము 34, 14 వచనము. 14 యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనము. ఆయన దేవుడు తన తన మనస్సు మనసు తన మీదనే ఉంచుకొని తన మీద ఉంచుకోలేదట. దేవుడు తన మనసు ఎక్కడ పెట్టాడు? తన మనసు ఎక్కడుంది? భూమి మీద ఉంది. దేవుడు మళ్ళీ చదవండి. దేవుడు తన మనసును మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడలా ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనలేడు. అతని మనసంతా భూమి మీద ఉండిపోయింది. దేవుడు తన మనసును తన మీద ఉంచుకోలేడట. దేవుని ప్రియ బిడ్డలారా, ఏ తండ్రి అయినా ఏ తల్లైనా తన మనసు వారి మీద ఉంచుకున్నారు. వారి మనసు నిండా ఎవరుంటారు? వారి పిల్లలే ఉంటారు. ఎటు వెళ్ళినా ఎక్కడున్నా నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పిల్లలకి ఏం కావాలి, ఓ డాడీ. ప్రపంచవ్యాప్తంగా మరి ఫాదర్స్ డేని జరుపుకుంటున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డేని జరుపుకున్నాను కదా. మరి దేవుడు ఎవరట? మనందరికీ డాడీ. అతని మనసులో ఎవరున్నారు? ప్రపంచ ప్రజలు. తన మనసు తన మీద లేదట. యోబు గ్రంథము 15వ అధ్యాయం 15 chapter verse 7 జోబ్స్ 15 యోబు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా నీవు? దేవుని ఆలోచన సభలో, ఆలోచన సభ, దేవుని ఆలోచన సభలో నీవు చేరియున్నవాడవా? ఎస్, దేవుని ఆలోచనలకు ఒక సభనే ఉందట ఏకంగా. దేవుని ఆలోచన సభ అంటే ఏంటి? మీటింగ్ హాల్. మీకు తెలుసు, కొన్ని మీటింగ్ హాల్స్ ఉంటాయి 100 కెపాసిటీ, కొన్ని మీటింగ్ హాల్స్ ఉంటాయి 1000 కెపాసిటీ, కొన్ని మీటింగ్ హాల్స్ ఉంటాయి 50,000 కెపాసిటీ, కొన్ని స్టేడియంస్ ఉంటాయి, క్రికెటర్స్ మరి ఆడే స్టేడియంస్ 1,00,000 కెపాసిటీ. మరి దేవుని ఆలోచన సభ ఎంత పెద్దదో ఒకసారి మీరు ఆలోచన చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. దేవుని ఆలోచన సభ. దేవునికి అసలు ఏం ఆలోచన ఉంటుంది చెప్పండి? నా పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనేమో అనే ఆలోచన, నా పిల్లలు ఎక్కడ పడిపోతారేమోననే ఆలోచన, నా పిల్లలు నన్ను మరిచి జీవిస్తున్నారేమోనని ఆలోచన, నా పిల్లలు నేనున్న లోకానికి రాకుండా లోకాన్ని ప్రేమిస్తూ ఉండిపోయారని ఆలోచన. దేవునికి ఎన్ని ఆలోచనలు చెప్పండి. దేవుని ఆలోచన సభలో ఎవరున్నారు? మనిషి ఉన్నాడు. దేవుని ఆలోచన సభలో ఎవరున్నారు? మనుషులు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? దేవుడు మన గురించి ఎంతగా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకవేళ మన గురించి ఆలోచిస్తే దేవుడికి మన తరపున ఏమైనా సంతోషం ఉందా? కీర్తన 40 17వ వచనము. Psalms 40 verse 17. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఎవరైనా శ్రమల పాలై ఉన్నారా? వారిని దేవుడు ఏం చేస్తున్నాడట? 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే.
నీకు సహాయము వస్తుంది. అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు. ఆ వ్యక్తిని పంపించేది ఎవరు? హెవెన్లీ గాడ్. అనుకోకుండా నీకు హెల్ప్ వస్తుంది. నీవనుకుంటావు నీ గొప్పతనం అనుకుంటావు. అది నీ గొప్పతనం కాదు. దేవుని ఆలోచన సభ. నా పిల్లలు లోకంలో ఉన్నారు. వారు నేను కనపడకపోతే నేను లేననుకుంటున్నారు. నా కష్టాన్ని మర్చిపోయారు. అడగక మునిపే అన్నీ ఇస్తే కడుపు నిండా తిని దేవుడెక్కడా అంటున్నారు. నా గురించి చెప్తారని నా గ్రంథాన్ని మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించాలి. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. దేవుడు ఈ ఆలోచనలో నేనున్నాను. దేవుడు నాపై మనసు పారేసుకున్నాడు. నేను ఆయనకే దక్కాలి. నేను ఆయనకే దక్కాలి. దేవుని ఆశ తీర్చవా? దేవుడు నీ మీద మనసు పెట్టుకున్నాడు. నీవేమో లోకం మీద మనసు పెట్టుకున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంతో. నీవేమో లోకాన్ని ప్రేమిస్తున్నావా? అవకాశం మళ్ళీ రాదు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు ఎవరు? దేవుడు అనగానే దూరం పెట్టకండి. దేవుడు ఎవరు? నీ తండ్రి. ప్రశ్నిస్తున్నాడు ఈనాడు. ప్రపంచాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము మలాకీ చాప్టర్ 1 verse 6. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా. ఎంత బాగుందండి బైబిల్. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా. గనపరుస్తున్నారా? దేవుని ప్రియ బిడ్డలారా, మీ తల్లిదండ్రులను మీరు గనపరుస్తున్నారా? మీకోసం ఎంతో కష్టపడి ఎంతో త్యాగం చేసిన మీ అమ్మను మీరు గుర్తు పెట్టుకుంటున్నారా? ఆవిడ ప్రేమను మీరు మర్చిపోయారా? మీకోసం డే అండ్ నైట్ కష్టపడే మీ డాడీని మీరు మర్చిపోయారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. దేవుడిని ఏం చేస్తున్నాడట? నెగ్లిజెన్సీ. దేవుడు అంటే నిర్లక్ష్యం. నేను తండ్రినైతే, నేను మీకు తండ్రినైతే, దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో. ప్రశ్నను చూడండి మీ బైబిల్లో. ప్రశ్న, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో. దేవుడు ప్రపంచ మానవాళిని ప్రశ్నిస్తున్నాడు. మీరు అడగకముందే అన్నీ ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చాను. నా ప్రేమని మీకు చూపించాను కదా, చూపించాను. ఎలా చూపించాడు ప్రేమను? క్రియల ద్వారా. ఓ అమ్మలా, ఓ నాన్నలా దేవుడు సర్వమానవాళిని ప్రేమించి ఏమీ అడగక మునిపి అన్ని సిద్ధంగా ఉంచాడు. ఆయన ఎవరు? మీకు తండ్రి. ఆయన మనసు ఆయన మీద లేదు. ఆయన మనసు ఎవరి మీద ఉంది? తన పిల్లల మీద ఉంది. దేవుని ఆలోచన సభ ఉంది ఏకంగా. నా పిల్లలకి ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి? నీవు శ్రమలలో ఉన్నావా? నిన్ను దేవుడు తలంచుకుంటాడు. నా కుమారుడు ఏంటో అడుగుతా ఉన్నాడేంటి? నా కుమార్తె ఏంటో అడుగుతా ఉందేంటి? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించి దేవుని మనుషులు ప్రేమించకపోతే ఏమంటున్నాడు? నాకు రావలసిన ఘనత ఏమాయనో. నన్ను మర్చిపోయారా అని ప్రశ్నించినట్లుగా ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు బాధపడుతున్నట్లుగా ఉంది. నాకు రావలసిన ఘనత ఏమాయనో. నేను తండ్రినైతే నాకు రాదా ఘనత మీ నుంచి? నేను యాజకుడినైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు? అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్ములను అడుగగా. దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఎంత ప్రేమించాడు లోకాన్ని? ఎంతో ప్రేమించెను. లోకమంటే మనమే. దేవుని మనసు ఎక్కడుంది? మీపై ఉంది, మనపై ఉంది. దేవుని మనసంతా ఎవరున్నారు? మనమున్నాం.
మరి మన మనసులో ఎవరున్నారు చెప్పండి? దేవుడా? ఆలోచించండి. ఒక మంచి తీర్మానంతో ఈనాటి సందేశాన్ని ముగించుకోవాలి. దేవుడు నీ కోసం పనిచేశాడు. దేవుడు మన కోసం పనిచేశాడు. తన కష్టార్జితాన్ని అంతా ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. అలసిపోయేటంతగా పని చేశాడు. పని. దేవుడు ఎవరు? మనకు డాడీ. ఆ డాడీ ఏం చేశాడు? మన కోసం పని చేశాడు. నిర్గమకాండము, ఎక్సోడస్ ముగించుకుందాం. 20వ అధ్యాయము, ఎక్సోడస్ 20:12. నిర్గమకాండము 20వ అధ్యాయము 12. దేవుడైన యెహోవా, చదవండి. నీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలట? ఏం చేయాలి? సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి? అమ్మను, నాన్నను. ఏం చేయాలట? నీవు బాగుండాలంటే సన్మానించము. ఇది ఎవరిచ్చారు ఆర్డరు? కమాండ్, దేవుని ఆజ్ఞ. ఎందుకు? మీ అమ్మ, మీ నాన్న మీకోసమే కదా కష్టపడతారు. వారి రెక్కల కష్టమంతా మీకే కదా. తల్లిదండ్రుల మనసులో ఎవరుంటారో చెప్పండి? వారి పిల్లలే కదా. తల్లిదండ్రులు ఎవరి గురించి ఆలోచిస్తారు చెప్పండి? వారి పిల్లల గురించే కదా. మరి ప్రపంచ ప్రజలందరూ ఎవరు చెప్పండి? దేవుని పిల్లలే కదా. దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? మన గురించి. దేవుణ్ణి మనం సంతోషపెట్టే పిల్లలుగా ఉండాలి. అతను మన గురించి పనిచేశాడు, మన గురించి అలసిపోయాడు. దేవుడికి మన ద్వారా ఘనత రావాలి. నాకు రావలసిన ఘనత ఏమాయనో అని మనల్ని చూసి దేవుడు ప్రశ్నించకూడదు. దేవుని ప్రియ బిడ్డలారా, మనల్ని చూసి దేవుడు సంతోషపడాలి. నా కుమారుడు, నా కుమార్తె నా కోసం ఎన్నో ఉపదేశాలు చేస్తున్నారు ఈ ప్రపంచానికి. నా కుమార్తెలు, నా కుమారులు నా పని చేస్తున్నారు, నా పనిలో ఉన్నారని దేవుడు సంతోషపడాలి. దేవుడు పని చేస్తే సంతోషపడతాడు. దేవుని పని చేస్తే చాలా సంతోషపడతాడు. ఎందుకంటే దేవుడు మన కోసం పని చేసి అలసిపోయాడు కనుక మనం కూడా దేవుని పని చేసి దేవుని సంతోషపెట్టి నశించిపోయే సర్వ మానవాన్ని దేవుని వైపు తిప్పాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు కదా, దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప మాట ప్రభువా మా నిమిత్తం వ్రాయించారు. మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించారు. అన్లిమిటెడ్ తండ్రి మీ ప్రేమ. తండ్రి ఎంతో గొప్పది మీ ప్రేమ, నిస్వార్థమైనది మీ ప్రేమ, త్యాగంతో కూడుకున్నది మీ ప్రేమ. మేము ఎక్కడ నశించిపోతామేమోనని నాయన మీ ప్రియ కుమారుణ్ణే ఈ లోకంలోనికి పంపించిన మీ ప్రేమ ఎంతో గొప్పది. ఏ ఒక్కరూ నశించిపోకూడదని తండ్రి మీరు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ప్రేమ. ఏ ఒక్కరూ నశించకూడదని, ప్రతి ఒక్కరూ పరలోకం రావాలని ఆలోచించే గొప్ప ప్రేమ తండ్రి మీది. మేము ఎక్కడ ఈ లోకంలో పడి కొట్టుకుపోతామేమోనని మీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి మీ గురించి, మీ ఉనికి గురించి మహాజ్ఞానాన్ని తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు బోధించాడు. మా కోసం తండ్రి యేసుక్రీస్తుని మీరు ఈ లోకంలోనికి పంపి మేము చేసిన నేరాలకు శిక్ష యేసుక్రీస్తు భరించేలా చేశారు. తప్పులు మేము చేశాం, దెబ్బలు యేసుక్రీస్తు తిన్నాడు. కొరడా దెబ్బలు మాకు తగలాల్సినవి యేసుక్రీస్తు కొరడా దెబ్బలు తిన్నాడు. మీరు చేసిన త్యాగం ఎంతో గొప్పది. మా కోసం ప్రభు యేసుక్రీస్తుని పంపినందుకు తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మను సంచ కరువుగా ఉంచినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము తప్పిపోతామని మీరు చేసిన త్యాగం ఎంతో గొప్పది తండ్రి. మీ మనసు మాపై ఉంది ప్రభువా, మేమెంతో ధన్యులం నాయన. మీ ఆలోచన సభలో మేమున్నాము తండ్రి. మీరు మా కోసం పనిచేశారు ప్రభువా. మేము తండ్రి ఈ లోకంలో ఉండి ఈ సువార్త పనిని ప్రభువా మేము ముందుకు తీసుకువెళ్తాం. ఈ పనిలోనే ప్రభువా మేము
ఉండే విధంగా ఈ పనిని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. అనేక ప్రాంతాలకు మీ మాటలు వెళ్ళాలి. అనేకులను వాక్యానికి ఆకర్షితులు చేయండి. ప్రతి ఒక్కరికి మంచి మనసు ఇవ్వండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరు నాయన మిమ్మల్ని తండ్రి సంతోషపెట్టే పిల్లలుగా, సంతోషపెట్టే మీ కుమారులుగా, కుమార్తెలుగా జీవించుటకు సహాయం చేయండి. క్రీస్తు ప్రభుపేట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. మనందరికి తండ్రి అని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.